తాను రాజవంశంలో జన్మించి బహుశాస్త్ర విద్వాంసుడయ్యి లోకాన్ని బాగా తరచినవాడు కావడం చేత పెద్దవారి దృష్టిలో పడని పేదల బతుకుల్ని సానుభూతితో స్మరిస్తున్నాడు. పాపం సేవకులు అనుకుంటాడు, ఎన్ని తిప్పలు పడుతున్నారు బతకాలని, బాగుపడాలని. కానీ అది అయ్యే పనేనా అని సందేహాన్ని ప్రకటిస్తున్నాడు. ప్రణమత్యున్నతి హేతో జీవనహేతోర్విముంచతి ప్రాణాన్ దుఃఖీయతి సుఖహేతో కో మూఢ సేవకాదపరః. సేవకుడు ఎంత వెర్రివాడో చూసేవా? పైకి రావాలని వంగుతాడు, బ్రతుకు కోసం ప్రాణాలు విడుస్తాడు, సుఖం కోసం కష్టపడతాడు. వీడికంటే వెర్రివాడున్నాడా? ప్రతి మనిషి జీవితంలో ఎత్తులకు ఎదగాలని కోరుకుంటాడు, పెద్ద చదువులు చదివి పైకి రావాలనుకుంటాడు, పరిశ్రమలు నెలకొల్పి కోటికి పడగలెత్తాలనుకుంటాడు, పదవులు చేపట్టి అధికారం ఐశ్వర్యం పొంది జేజేలు కొట్టించుకోవాలనుకుంటాడు. అందులో తప్పేముంది? చదువు, పైకి రా, శ్రమించు, పైకి రా, పదవి సంపాదించు, పైకి రా. ఇందులో కాని పనేముంది? ఇవన్నీ స్వతంత్ర లక్షణాలు. వారి మాట అట్లుంచండి, సేవకులున్నారే, అదిగో వారి సంగతి చెబుతున్నా. సేవావృత్తిలో ఉండేవాడికి అన్నీ అరకొరలుగానే ఉంటాయి. చదువు అంతంత మాత్రం, ఉద్యోగం అంతంత మాత్రం, భృతి అంతంత మాత్రం, దానికి తోడు పరాధీనత. ఉరుల కనుబొమలు కనిపెట్టుకొని క్షణక్షణం భయంతో చస్తూనే బతకాలి. కానీ మనసు ఒకటి ఉంది కదా, అది కోరికల్ని రేపుతుంది. తాను బాగుపడాలని, పిల్లలను బాగు చేయాలని అనుకుంటాడు. 10 మంది దగ్గర మంచిగా ఉంటే మంచి జరుగుతుంది అనుకుంటాడు. పడి దండాలు పెడతాడు, వంగి వంగి బతుకుతాడు. భవిష్యత్తులో ఎప్పుడైనా తలెత్తుకునే రోజు, తాను ఎత్తులకు చేరే రోజు వస్తుందని వంగుతాడు. ఈ వంగడం వాడి జీవితంలో భాగమైపోతుంది. ఆపాటి చేవతో జీవించాల్సిన వాళ్లే కాళ్ల మీద పడిపోతూ ఉంటే పాపం వీడి బతుకో లెక్క. పైకి లేవాలని వంగుతాడు కానీ లేవడు. మిగిలేది వంగి ఉండడమే. వీడి బతుకంతా ఇంతే పాపం. రేపన్నది రాకపోతుందా, సుఖమన్నది లేకపోతుందా అనుకొని అహోరాత్రాలు చెమటోడుస్తాడు. ఎంత అలవి కాని బరువు మోస్తాడు, దింపుకొనే రోజు రాకపోతుందా అన్న ఆశతో. అది వట్టి ఆశే. బతికున్నంతకాలం కష్టాలే వాడికి. గొర్రెతోక, మార్పంటూ ఉండదు, ఎదుగుదల ఉండదు. అట్లా బండి లాగుతూ దారిలోనే గురికేస్తాడు. గమ్యం చేరేది ఎక్కడ? అయితే ఇంతేనా వీడి బతుకు? వీడి బతుకు ఇలా వెళ్ళాల్సిందేనా? మార్పంటూ రాదా? ఇట్లా నిరాశతో నిట్టూర్పులు విడవాల్సిందేనా? కాదు, సేవావృత్తి వదలండి అందామా? మరి అందరూ పల్లకీనెక్కితే మోసేదెవరు? మొయ్యి, మోస్తున్నావు. కూలిస్తున్నాడు మోయించుకున్నవాడు. నువ్వు వంగిపోవాల్సిన పని లేదు, వాడి కాళ్ల మీద పడిపోవాల్సిన పని లేదు. నిఠారుగా నీ కాళ్ల మీద నిలబడుతున్నానన్న విశ్వాసంతో నిలబడు. సేవావృత్తి అయినా నిన్ను కొంచెపరచదు.